మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ ఈ మొహాలు చూస్తూ ఉంటే లోగడ వీళ్ళు మాట్లాడిన మాటలు ఆల్రెడీ మీ స్ఫురణకు వచ్చే ఉంటాయి. కానీ అవన్నీ విడివిడిగా దేనికదే మీరు చూశారు. ఇప్పుడు ఆ పూసలు అన్నిటినీ ఒక దారానికి గుచ్చి ఒక మాలగా తయారు చేసి మీకు అందిస్తున్నాను. మిత్రులారా, యాక్చువల్గా ఈ వీడియో మీకోసం కాదు, కేవలం ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కోసం మాత్రమే. క్రైస్తవ సోదరులారా, ఈ వీడియో మీరు చూడండి, దీనిని అర్థం చేసుకోండి. ఈ పెద్ద మనుషులు మీ మీద మాట్లాడుతున్న మాటలను ఎనలైజ్ చేసుకోండి. మీరు నెల నెల దశమ భాగాలు ఇచ్చే మాస్టర్లు, మీరు ఒక్క నెల దశమ భాగం ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా శాపనార్థాలు పెడతారో చూడండి. ముందు ఈ చిన్న పెద్ద మనిషి దగ్గర నుంచి మొదలెడదాం. సమంత ఇప్పుడు ఏదో జపమాల వేసుకుని తాను హిందుత్వంలోకి సమాధానం కోసం వెళ్ళిపోయింది అని చెప్పేసి. అదేనండి, సమంత మధ్యన హిందుత్వంలోకి వచ్చేసిందట. దాని మీద ఆ సమయంలో ఈ పాస్టర్ గారు మాట్లాడిన మాటలు, క్రైస్తవ్యాన్ని వదిలినందుకు సమంత గురించి ఎట్లా మాట్లాడుతున్నాడో ముందు చూడండి. హిందుత్వంలోకి వచ్చే సమంత దేంట్లోంచి వచ్చిందో మాట్లాడుకుంటున్నారు, అంటే క్రైస్తవ్యం నుంచి వచ్చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వాస్తవమే. బెదరు, నువ్వన్నది నిజమే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమంత క్రైస్తవ్యాన్ని వదిలి వచ్చింది అంటారే కానీ ఇస్లామును వదిలి వచ్చింది అనరు. కాబట్టి నువ్వు ఆ విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటే. కానీ ఎన్నడైనా సరే సమంత ఒక క్రైస్తవ స్త్రీలా వ్యవహరించిందా? అదేంటి, సమంత ఒక క్రైస్తవ స్త్రీలా వ్యవహరించిందా అని మనల్ని అడుగుతాడు. అడిగితే సమంతను అడగాలి, లేకపోతే ఆమె మొగుడిని, తల్లిదండ్రుల్ని, ఆమె అసిస్టెంట్లను అడగాలి. నిన్ను నన్ను అడుగుతాడు. నీకు నాకు తెలుస్తుందా? వీడికైనా తెలుస్తుందా? శ్రేష్టమైన విధానం తనకు తెలియదు. ఏదో విధానం తనకు తెలియదు అంటున్నాడు. వీడికైనా తెలుసా అసలు? దిగజారిపోయిన బ్రతుకుతో అసభ్యకరమైన బట్టలు వేసుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూస్తూ, మరి వివాహం అయిన తర్వాత స్త్రీ అటువంటి బట్టలు వేసుకున్నటువంటి వీడియో చేస్తుందా, సినిమా చేస్తుందా? దిగజారిపోయిన బతుకు. సమంత బతుకు దిగజారిపోయింది అనడానికి వీడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏమీ లేదు. మతం మారింది కాబట్టి బూతులు తిట్టాలి. అసభ్యకరమైన బట్టలు, అసభ్యకరమైన సినిమాలు, వివాహం అయిన తర్వాత అటువంటి బట్టలు వేసుకుంటుందా? అంటే వివాహం కానప్పుడు అటువంటి బట్టలు వేసుకుంటే తప్పులేదు. ఓన్లీ వివాహం అయిన స్త్రీలు మాత్రమే అసభ్యకరమైన బట్టలు వేసుకోకూడదు అంటున్నాడు. అసలు బట్టలు అసభ్యకరం అంటే తను ఎటువంటి బట్టలు వేసుకుంటుంది? యూరోప్ మొత్తం స్త్రీలు వేసుకునే బట్టలే ఆమె ఇక్కడ వేసుకుంటుంది. మరి అటువంటిప్పుడు వాళ్ళందరూ వేసుకున్న బట్టలు సభ్యకరమైనవి, ఈవిడ వేసుకున్నవి మాత్రమే అసభ్యకరమైనవా? ఓహో, కిరస్తాని మతాన్ని వదిలేసింది కాబట్టి ఈరోజు తిడుతున్నావు. ఆవిడ క్రైస్తవంలో ఉన్నప్పుడు ఆ మాటలు అనలేదు. పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ దిగజారిపోయిన బ్రతుకు. పెళ్ళైన తర్వాత ఇంకా దిగజారిపోయిన బ్రతుకు అంటే అర్థం ఏంటి? పెళ్ళైన తర్వాత 10 మందితో పడుకుంటుందా ఏంటి? ఇంకా దిగజారిపోవడం అంటే పెళ్ళి కాకముందు పెదివతే, పెళ్ళైన తర్వాత సుఖం మరిగి అక్కడ చాలక 10 మందితో పండుకుంటుందా ఏంట్రా? పెళ్ళైన తర్వాత దిగజారిపోవడం అంటే ఏంటి? ఓహో, పెళ్ళైన తర్వాత మొగుడితో పాటు వెంకటేశ్వర గుడికి వెళ్ళిందా? అదే దిగజారిపోవడం. క్రైస్తవ మిత్రులారా, అర్థమవుతుందా? ఒక్కసారి మీరు మీ పాస్టర్ గారికి నచ్చకపోతే మీ గురించి కూడా ఏ మాటలు మాట్లాడతారు. రేపు మీరు పొరపాటున ఏ ముస్లింనో హిందువునో పెళ్లి చేసుకుని వాళ్ళతో వెళ్ళిపోయి వాళ్ళ పద్ధతులు ఆచరిస్తే కనుక మిమ్మల్ని కూడా ఇవే మాటలు అంటాడు. వేరే కొత్తగా ఏమి అన్నాడు. దిగజారిపోయిన బ్రతుకుతోనే బతుకుతున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదేమో కానీ సమాజం అంతా చెడిపోవడానికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మటుకు కారణమవుతున్నారు. పాపం సమంతను తిట్టి ఊరుకోవడానికి మనసు ఒప్పలేదనుకుంటాను. సినీ ఫీల్డ్లో ఉన్న క్రైస్తవులు అందరినీ తిడుతున్నాడు. పాపం అయ్యే బూతులు అందరినీ తిడుతున్నాడు జయసిద్ గారు. పాపం ఆవిడేం చేసిందో ఆ పెబుని నమ్ముకుని అక్కడికి వెళ్ళింది, ఈడు తిడుతున్నాడు. ఈయన కదండో మొత్తం సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి క్రైస్తవుని తిడుతున్నాడు. మిత్రులారా, 10 రూపాయలు దశంభాగం ఆగిపోయేటప్పటికి మనిషి ఎట్లా వ్యాక్స్ అయిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు క్రైస్తవుల మీద జాలి కలుగుతుంది. పాపం ఎవరో ఇలాంటి పేద పాస్టర్లు ఉంటారు, ఎక్కడో దశంభాగం ఆదాయం పడిపోయి ఆ కడుపు మంటతో ఏదో మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటారేమో. ఏ పాస్టర్ అయినా అంతేనండి. ఈయన్ని చూడండి. ఇల్లు కట్టుకుంటావు, వాకిలు కట్టుకుంటావు, నువ్వు దేవుడిని నమ్ముకో అని చెప్పారు, నేను నమ్ముకున్నాను, ఇల్లు కట్టుకోలేదు, వాకిలు కట్టుకోలేదు, నాకేం కలిసి రాలేదు, లక్షలు రాలేదు, కోట్లు రాలేదు, అందుకని దీన్ని తీసేస్తున్నా. ఇది ఇట్లాంటి వాళ్ళు అసలు అవసరం లేదండి మనకి. మన క్రైస్తవ్యానికి ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు చీడ పురుగు లాంటి వాళ్ళు. ఎవడైనా మతం మారి క్రైస్తవ్యంలోకి వచ్చాడు అంటే ఎందుకు వస్తాడండి? సరదాగా రాడు కదా. వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం లేదు, తినడానికి సంపాదన లేదు, లేకపోతే ఏవో కష్టాలు ఉన్నాయి, అవి సమసిపోతాయనే కదా వస్తారు. ఐ మీన్
అవి సమసిపోతాయి అని ఈ పాస్టర్లు పదే పదే చెప్పి నమ్మిస్తేనే కదా వాళ్ళు మతం మారేది. ఊరినే సరదాగా ఎవడు మారడు కదండి. అలాగే ఎవడో ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు అని ఏడ్చేవాడికి ఎందుకయ్యా మతం మారు, నువ్వు సొంత ఇల్లు ఇట్టే కట్టేసుకుంటావు అని ఈ పాస్టర్ గారు ఎవరినో నమ్మించి మతం మార్చి వాడి దగ్గర దశమ భాగాలు మింగడం మొదలుపెట్టాడు. ఆడు పాపం ఈ పాస్టర్ గారిని దశమ భాగాలతో కొంతకాలం మేపాడు. ఎంతకీ ఇల్లు కట్టుకోవట్లేదు. అదే ప్రశ్నించాడు, నువ్వు మతం మారితే ఇల్లు కట్టుకుంటావు అని చెప్పావు కదా, ఏది నేను ఇంకా కట్టుకోలేదే అని అడిగాడు. ఇల్లు కట్టుకుంటావు, వాకిలు కట్టుకుంటావు, నువ్వు దేవుడిని నమ్ముకో అని చెప్పారు. మతం మారితే పేదవర్గంలోంచి బయటకు వచ్చేసి ఇల్లు కట్టుకుంటావు అన్నావు, ఏదీ లేదు కదా అని అడిగేటప్పటికి ఈ మాట అంటున్నాడు. ఇంకేమన్నాడు? నువ్వు దేవుడిని నమ్ముకో అని చెప్పారు, నేను నమ్ముకున్నాను, ఇల్లు కట్టుకోలేదు, వాకిలు కట్టుకోలేదు, నాకేం కలిసి రాలేదు, లక్షలు రాలేదు, కోట్లు రాలేదు, అందుకని దీన్ని తీసేస్తున్నా. ఇది ఇట్లాంటి వాళ్ళు అసలు అవసరం లేదండి మనకి. మన క్రైస్తవ్యానికి ఇట్లాంటి వాళ్ళు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు చీడ పురుగు లాంటి వాళ్ళు. మతం మారు నీ జబ్బు తగ్గిపోద్ది, మతం మారు లేచిపోయిన నీ పిల్లం తిరిగి వచ్చేద్ది, మతం మారు చచ్చిపోయిన నీ కొడుకు తిరిగి లేచి వస్తాడు, మతం మారు ఈ పేదరికం నుంచి కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పారు. వాడి మాటలు నమ్మి మతం మారి నీకు దశం భాగం ఇస్తున్నాడు. మరి ఆ కోరిక ఎంతకీ తీరకపోతే ఆ మాట నిన్ను అడగడా? ఆడు ఎందుకు వచ్చాడు? వాడి బాధల నుండి బయటికి రావడానికి. అంతేగాని నీకు దశం భాగాలకి డబ్బులు ఇచ్చి నిన్ను పోషించడానికి వాడు రాలేదు కదా. అడుగుతాడు. వాడు అలా అడిగేటప్పటికి వాడు చీడపురుగు అని వాడిని దూషిస్తున్నాడు. వాడు ఇల్లు కట్టుకుంటాడు అని వాడిని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి ఏదయ్యా నేను ఇంకా కట్టుకోలేదు, దేవుడు ఇవ్వలేదు అంటే వాడిని చీడపురుగు అని తిడుతున్నాడు. క్రైస్తవ సోదరులారా, మీ గురించి కూడా అదే చెప్తాడు. ఒక్కసారి మీరు ఆ దశంభాగం ఆపితే మీరు చీడపురుగులు అయిపోతారు. ఈ పాస్టర్ గారు అయితే ఇక హైలైట్టే. లంచం అంటే దశంభాగం లంచం. మీరు చాలామంది దశంభాగాలు ఎందుకు ఇస్తారు? 90 లాక్కుందామని 10 పడేద్దామని మా మొకాన. పాస్టర్ గారు అసలు వాడిని మతం మార్చేటప్పుడు మీరేం చెప్పారు? మొత్తం 100% లాభం నీకే, మాకేమీ అవసరం లేదు అనే కదా చెప్పారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత కదా అందులో దశంభాగం నాది అని మీరు చెప్పింది. అయినా కానీ 90 లాక్కోవడం ఏంటండి? మొత్తం 100 కూడా వాడు ఎక్కడ లాక్కోలేదు. వాడు రక్తాన్ని చెమటగా మార్చి ఆ 10 రూపాయలు సంపాదించాడు. అందులో మీరు రూపాయి దొబ్బేస్తాం అనుకుంటున్నారు. అది ఎవరి దగ్గర లాక్కొచ్చింది కాదు, కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. వాడు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్ము కూడా వాడి దగ్గర పెట్టుకుంటే దాన్ని లాక్కోవడం అని మీరు దూషిస్తున్నారా? కాదా? కాదా? మీ పక్కన అడగండి, కాదా అని అడగండి. పాపం ఈ పాస్టర్ గారి లాగే ఆ విశ్వాసి ఎవరో కానీ ఆవిడ కూడా హైలైట్గా హైలైట్. ఆయన ఏదో ఆ ఫ్లోలో మీ పక్క వాళ్ళని అడగండి కాదా అని అనగానే కాదా అని అడిగింది ఆవిడ. మీ లోపల దురుద్దేశాలు ఈ కదా, లంచాలు కదా ఇవి. ఆయన ప్రలోభ పెట్టడం కదా. దేవుడిని కోరిక కోరుకోవడం అంటే లంచం ఇవ్వడమా? దేవుడిని ప్రలోభ పెట్టడమా? అసలు ప్రేయర్ అంటేనే అడుక్కోవడం, దాన్ని ప్రలోభ పెట్టడం ఎందుకంటావు? ప్రభు నువ్వు గనకానాగా చేస్తే నీకు నేను వచ్చి సాక్ష్యం చెప్తా. చెప్పాలి మరి, నువ్వు నీ సాక్ష్యం కోసం ఆయన ఉండిపోయాడు అక్కడ. బాబు ఈడి సాక్షి కోసం ఆయన అక్కడ ఉండిపోవడం ఏంటి? ఆయనతో పాటు కూడా మీరు ఉన్నారు అక్కడ. ఆడు చెప్పిన సాక్ష్యాన్ని 10 మందికి వినిపించి ఇంకొక గొర్రెని పట్టుకొని నీ జైల్లో, అదే నీ ఖాతాలో వేసుకోవడం కోసమే కదా. ఆయన దేవుడు కాదు. నువ్వు లంచాలు ప్రభు నువ్వు నాకు గనక ఆ ఎకరం గనక నాకు చేసి పెడితే నీకు అలా మూల జాగా నీకు ఇచ్చేస్తాను. బాట్రా ఆ మూల జాగా మాత్రం చీపా? అది లక్షల్లోనూ కోట్లలోనూ ఉంటుంది కదా. నువ్వు ఆ ఎకరం చేసి పెట్టు, ఆ మూల జాగా దొబ్బే. ఊరికనే ఎందుకు ఇవ్వాలి నీకు? నీకన్నా సిగ్గు ఉండాలి కదా ఆ మూల జాగా ఊరికనే దొబ్బేయడానికి. ఆడు కూడా నీ దగ్గర ఫ్రీగా ఏం చేయించుకోవట్లేదు కదా. నీకు ఆ మూల జాగా లంచం కాబట్టి నువ్వు పెట్టిన వేళ దానిగా ఇచ్చి నీకు ఆ పని చేయించుకుంటున్నాడు. తప్పే ఉంది. అంతగా అయితే ఆడి దగ్గర లంచం తీసుకున్నందుకు నీకు సుఖంగా ఉండాలి ఫాదర్. మూల జాగా ఏం లంచాలు ఎడతారండి దేవునికి అసలు? పాట్రం బతుకంటే నీదయ్యా. నువ్వు దేవుడు కాదని తెలుసు, దేవుడికి నువ్వేమీ చెప్పలేవని తెలుసు, దేవుడు కూడా నీ మాటకి ఏమీ చేయడని తెలుసు. కానీ ఆ దేవుడు బోకరగా ఏమి లంచాలు తింటున్నావయ్యా చిన్న పని చేయకుండా. బతుకంటే నీదే పాట్రో. కొంతమంది మొక్కుబళ్ళు, ఇంకా మొక్కుబళ్ళు ఉన్నాయి. భలే క్రైస్తవ మొక్కుబళ్ళు. మేము పాస్టర్లం కదండి, మా దగ్గర చేస్తూ ఉంటారు ఇవన్నీ.
అటువంటివి జరుగుతాయని మీరు చెప్పారు కాబట్టే కదా వాళ్ళు మతం మారింది. మళ్ళీ అదేదో గొప్పగా చెబుతారు. చేసి మరి చూసుకో అంటారు నన్నే. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అంటారండి? మీరే కదా దేవుడి బ్రోకరు. ఆయన తరఫున ఆ పని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. అంటే ఏంటి, ఆ మొక్కుబడి నేను పొందుకోవాలంటే ఎవరు ప్రార్థన చేసుకోవాలి? నేనే. ఆ మొక్కుబడి మీరు పొందుకోవాలి అంటే ఆ మాత్రం ప్రేయర్ చేయలేరా? వాడు ఏం చేస్తున్నాడు? ఆ ఎకరం నేల ఆడికి రావాలి కాబట్టి పెబువా ఎకరం నాకు వచ్చేలా చూడు అని ఆడు ప్రేయర్ చేస్తున్నాడు. మరి మీరేం ప్రేయర్ చేయాలి? పెబువా ఆడి కోరిక తీర్చి ఆ మూల మొక్క నాకు వచ్చేలా చెయ్యని మీరు దేవుని ప్రేయర్ చేయాలి. ఆడి కోసం ఆడి పేరు చేసుకుంటాడు, మీరు కోసం మీరు పేరు చేసుకుంటారు. ఇందులో తప్పేముంది? మీరు పేరు చేసుకోక ఆడికి ఆ కోరిక తీరకపోతే ఆ మూల మొక్క మీకే రాకుండా పోతుంది. చాయిస్ ఈజ్ యువర్స్. చేసుకుంటే అది నా కోసం. నువ్వు గనక ఆ స్థలం అమ్మిపెట్టావనుకో అందొక ఆవిడ. అది ఓ చర్చిలో పాస్టర్గా ఉండడం అంటే కనుక ఏమాత్రం శ్రమ లేకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తినే కమిషన్ని అతి తేలిగ్గా సునాయాసంగా తినే అవకాశాన్ని పొందడం అది మీకు ఇబ్బందికరంగా ఉందా పాస్టర్ గారు? వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ పాపగారు ఇంకొక ఎత్తు. చాలామంది దశమభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నా నోరు మూసుకొని దశమభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్న దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చుని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. పాపగారు బెడ్రూమ్లు బాత్రూములు అన్నీ చెప్పారు కానీ టాయిలెట్ చెప్పలేదు. అంటే టాయిలెట్లో కూకుని పెబుకి ప్రార్థన చేసి ఏడుచుకుంటే గనక అప్పుడు కోరికలు తీరుతాయేమో నా డౌటు. అలాగే మంచం మీద అన్నారండి. మంచం మీద ఒక్కళ్ళే కూకుని ఏడవాలా లేకపోతే జంటగా వేరే సెక్స్ వారిని కూకు పెట్టుకుని ఏడవాలా అది కూడా చెప్పాలా? దశమాంగం దీనోడికి అప్పులు బావు. కూర్చుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. అంటే పాటర్ గారికి మీరు 10 రూపాయలు ఇస్తే దేవుడు మీకు 90 రూపాయలు ఇస్తాడు. అలాగే మీరు అప్పుడే పుట్టిన పసిపిల్లని తీసుకెళ్ళి ఆ చర్చిలో అప్పచెపితే మీకు మంచి ఆంటీని మీకు ఆ దేవుడు అప్పగిస్తాడు. పాపగారు చెప్పింది నాకు అలాగే అర్థమవుతుంది. మరి చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. క్రైస్తవ మిత్రులారా, మీరు ఎవరైనా సరే మన పాపగారి గొర్రెలు అయితే కనుక వెంటనే డబ్బులు చెల్లించండి, లేకపోతే తొక్క తీస్తుంది. ఏం చూడండి, ఈయనైతే కనుక మొత్తం ప్రపంచంలోనే అడుక్కు తినే పాస్టర్ గారిలాగా మాట్లాడుతున్నాడు. ప్యాకాటోడు కోసం అన్ని ఇచ్చేస్తాడు విలువైన. తాగుబోతోడు తాగుడు కోసం అన్ని తీసుకెళ్లి దాసోహం చేసేస్తాడు. ఒకతను ఉంచుకున్న దానికోసం వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తము తీసుకెళ్లి దానికి అంటగట్టేస్తాడు. అవునండి, చాలా నిక్కచ్చిగాను నిజం చెప్పారు. పేకాటాడు ఆ డబ్బంతా పేకాటకే తగలాడతాడు కానీ ఆ తాగుడుకో లేకపోతే అమ్మాయికో ఖర్చు పెట్టాడు. పోనీ ఆ తాగుడుగాడు పేకాట కోసం ₹1 కూడా ఖర్చు పెట్టండి. అలాగే ఏ అమ్మాయికి కూడా ఇవ్వడు, ఉంచుకున్న దానికి ₹1 ఇవ్వడాడు. అఫ్కోర్స్ ఆడు ఎవరిని ఉంచుకోవడం అనుకోండి, అది వేరే సంగతి. మరి అమ్మాయిని ఉంచుకున్నవాడు సంగతి అంటారా? ఆ సచ్చినోడు పేకాటకి కానీ మందుకి కానీ ₹1 కూడా ఖర్చు పెట్టండి, అంతా అమ్మాయికే ఖర్చు పెడతాడు. ఏమంటారు మీరు? అడుగుతున్నాను, మనం నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఏమిస్తున్నాం మనం సంఘానికి? పాటర్ గారు, సంఘానికి ఏమిస్తున్నావు అని అడుగుతున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను. సంఘం అంటే మీరే కదా. ఆడు ఉంచుకున్న దానికి ఆడు ఒడిసి పెడితే గనక అది పడక సుఖం ఇస్తుంది. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరే సుఖం ఇస్తారండి? మీరేది ఇవ్వలేరు కదా. ఒకవేళ వాడు మీకు ఏదైనా ఇచ్చినా ఏమి ఇవ్వాలి? వాడి సంపాదనలో 10వ వంతు మాత్రమే మీకు ఇవ్వాలి. కానీ ఆడు ఉంచుకున్నది ఆ 10వ వంతు ఇస్తే ఊరుకుంటుందా? ఆడు సంపాదించిన మొత్తం దానికి ఇవ్వాలి. మీరెళ్ళి ఆడు ఉంచుకున్న దాని ప్లేస్లో కూకుంటాను అంటే ఎట్టా సార్? పైగా మీరు మామూలు వాళ్ళ ఈ తెలుగు రాష్ట్రమే కాదు, నాకు తెలిసి భారతదేశంలోనే అత్యంత డబ్బున్న పాస్టర్ గారు మీరు. అటువంటి డబ్బున్న పాస్టర్ గారు అయిన మీరే ఆడెవడో ఉంచుకున్న దానికి ఇచ్చే డబ్బుల గురించి ఏడిస్తే ఎట్టా సార్? మీరు ఉంచుకున్న దానికి ఆ డబ్బులు ఇవ్వరా? ఏమంటారు? ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు కానీ ఉంచుకోనంటారా? సరే మనం సంపాదించే సంపాదనలో కనీసం 10% దేవునికి ఇవ్వడం కష్టం. ఇన్ని అబద్ధాలు ఇంత పచ్చిగా ఎట్టా చెప్పగలరా సార్? మేము కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఆ 10వ భాగాలు మీకు ఇవ్వకపోతే అసలు భారతదేశంలోనే అత్యంతగా ధనవంతుడైన పాస్టర్గా ఎలా మీరు నిలబడగలరా సార్? అది మీ దరిద్రం మిత్రులారా. మీరు మీ 10వ భాగం కరెక్ట్గా ఇవ్వకపోతే గనక
మిమ్మల్ని నీచులు అంటాడు ఒకడైతే కనుక మీరు ఉంచుకున్న దానిని తిడతాడు, ఇంకొకడైతే కనుక రియల్ ఎస్టేట్లో కమిషన్లు కాదు, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీలే అడుగుతున్నాడు. మీకు ఈ కష్టాలు తొలగుతాయి, ఆ నష్టాలు తొలగుతాయి అని మిమ్మల్ని నమ్మించి మేము మిమ్మల్ని మతం మారుస్తాం, అంత మాత్రాన అవి నిజంగా జరగాలి అని మీరు ఎందుకు కోరుకుంటారు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు అంటున్నాడు ఇంకొకడు. ఇదంతా మీకు అవసరమా క్రైస్తవ సోదరులారా? ఎవడో దారిన పోని దానయ్య గాడి కోసం మీ రక్తాన్ని డబ్బులుగా మార్చి ఆ డబ్బుల్ని ఆడి హుండీలో వేసి వాడిని మేపడానికి, పైగా ఒక పూట డబ్బులు ఇవ్వడం లేట్ అయితేనో, ఒక నెల ఇవ్వకపోతేనో వాడు మిమ్మల్ని దారుణంగా దూషించడానికి, ఆ దూషణలు భరించడానికి. ఏమో బాబా, నాకు క్రైస్తవం గురించి ఏమీ తెలియదు, ఏదో తెలియక అడిగాను. క్రైస్తవ మిత్రులారా, మీకు ఓపిక ఉంటే, ఇష్టం ఉంటే నేను చెప్పింది కరెక్టో కాదో కిందన కామెంట్ పెట్టండి. క్రైస్తవ మిత్రులు అలాగే క్రైస్తవేతర మిత్రులు అందరూ కూడా మనసు నొప్పించుకోకుండా దయచేసి ఒక్కసారి లైక్ బటన్ నొక్కండి. మీరు ఒక్కసారి లైక్ చేశారు అంటే ఈ వీడియోని యూట్యూబ్ 10 మందికి అందేలా చేస్తుంది. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.